ఎందుకు నీకు అల్లరి? చెప్పులు ఇప్పేశావుగా, ఇక నువ్వు దేనికోసం పీటల మీద కూర్చోవట్లేదంటే ఏమిటి దాని అర్థం? నీ కర్తవ్యం అయిపోయింది. నువ్వు ఒకనాడు బిడ్డని కని ఎలా సాకావో వాడు అలా సాకుతాడు. నువ్వు ఇంటి పెద్దవాడిగా ఏం చేస్తావు? భగవంతుణ్ణి ప్రార్థన చేసి వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకు. ఇక ఎన్నాళ్ళు సుఖదుఖాలతో మమేకం అవుతావో వానప్రస్థంలో ఏం చేస్తాడంటే వైరాగ్య సుఖాన్ని పొందుతాడు. కష్టమైన స్పర్శ లేదు, సుఖమైన స్పర్శ లేదు. అలా ఎలా ఉంటుందండి? మళ్ళీ ఓ అనుమానం. వైరాగ్యం అంటే మీకు ఉదాహరణ చెప్తాను. గాలి. కుక్క కళేబరం మించి వెళ్ళిపోతుంటుంది గాలి. అబ్బబ్బబ్బ దుర్గంధం అని ముక్కు మూసుకుంటారు, గాలి బెంగపెట్టుకోదు. అలా వెళ్ళి మల్లెపందిరి మీదకి ఎక్కింది. అబ్బ ఎంత మంచి వాసనో అన్నాడు. అదే గాలి. అమ్మయ్య నన్ను పొగిడాడని పొంగిపోదు. పొంగు లేదు, కుంగు లేదు, ఎప్పుడూ ఒక్కలా ఉంది. గృహస్థాశ్రమంలో ఉంటే పొంగు కుంగు తప్పవు. వానప్రస్థంలో ఈ రెండూ లేవు. దాటాడు ఇంకొంచెం. ఆ తర్వాత అనవసర విషయం, భార్యని తీసుకెళ్లి కొడుకు దగ్గర అప్పచెప్పి బట్ట రంగు మార్చుకున్నాడు. సన్యాసాశ్రమ స్వీకారం చేశాడు. ఇక సాక్షీభూతుడై ఉన్నాడు. ఇది ప్రస్థానం, పెద్ద నడక అంటారు. ఇదంతా దేనికోసం? మనసుని నిగ్రహించడం కోసం. ఇదంతా కూడా దీనికి అంటే జీవితంలో ధర్మబద్ధమైనటువంటి జీవితంతో చిట్ట చివర మహాభినిష్క్రమణం ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ శరీరంలోకి రాకుండా జరిగిపోవాలి. అందుకే మీరు చూడండి, లోకంలో మాట ఉంటుంది, ఆయన రంధ్రాన్వేషణం చేస్తాడండి అంటారు. రంధ్రాన్వేషణం అంటే కన్నాలు వెతుకుతూ ఉండడం. సాధారణంగా ఎవరైనా అస్తమానం తప్పులు వెతికేవాడు ఉన్నాడు అనుకోండి, వీడోడు రంధ్రాన్వేషణం చేస్తాడంటారు. అసలు మనిషి జీవితం యొక్క పరిశీలనమంతా, మనిషి యొక్క జీవిత క్రమం అంతా రంధ్రాన్వేషణమే. నేను ఈ మాట అన్నప్పుడు మీకు గమ్మత్తుగా అనిపించవచ్చు. మీకు యథార్థం చెప్పనా? మనిషికి 9 కన్నాలు కావు, 11 కన్నాలు ఉంటాయి. 2 కన్నులు, 2 ముక్కులు, 1 నోరు 5, 2 చెవులు 7, నోరు 8, మూత్రద్వారము 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. 9 రంధ్రాలు. 10వది నాభి, 11వది బ్రహ్మరంధ్రం. ఇందులో పుట్టినప్పుడు ఒకటి మూసుకుంటుంది. పుట్టే వరకు అమ్మ కడుపులో ఉన్న పర్యంతం అమ్మ తిన్న పదార్థము యొక్క సారము నాభిగొట్టం గుండా లోపలికెడుతూ ఉంటుంది. అందుకని అదొక రంధ్రం. బయటికి వచ్చాక నాభి కోసేస్తారు. నాభీబంధం తెగిపోయింది, హృదయబంధం మిగిలిపోతుంది. ఈమె నా తల్లి, వీడు నా కొడుకు మిగిలిపోతుంది. ఈ రంధ్రం వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవాలి, ఉత్తప్పుడు తెరుచుకోకూడదు. అందుకే ఇక్కడ వరకు ఎప్పుడు వెళ్ళకూడదు. ఇక్కడ కొట్టడం కానీ తలుపు తట్టడం కానీ చేయకూడదు. అందుకే దీన్ని సీమాంతము అంటారు. సీమ అంటే ప్రయాణించు మార్గము, అంతము ఆగిపోతుంది, ఇంకా అక్కడికి వెళ్ళకూడదు. అందుకే ఆడవాళ్ళు కడుపుతో ఉన్నప్పుడు ఒక ఉత్సవం చేస్తారు, సీమంతం. సీమంతం అంటారు. సీమంతం కాదు దాని పేరు, సీమంతోన్నయనము. సీమంతోన్నయనము అన్న మాటకు అర్థం ఏమిటంటే భర్త గర్భానికి రక్ష చేయడం కోసమని అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి పాపట తీసి, పాపట అంటే కేశపాశమును 2గా విభాగం చేసి ఇలా గీతలా తీస్తాడు. ఎక్కడ వరకు? సీమాంతము. ఈ బ్రహ్మరంధ్రం ఎక్కడుంటుందో అక్కడ వరకే తీయాలి. తీసి ఉన్నయనము, ఎత్తి కట్టుట. భర్త ఆ జుత్తు దువ్వి ఆ జడ ఎత్తి ఆ కేశపాశాన్ని ముడివేస్తాడు. ఆ ముడి వేస్తే మామగారు వచ్చి, అమ్మా ఎక్కడ పుట్టావో, ఏ ఇంటి పేరుతో పుట్టావో, ఏ గోత్రంలో పుట్టావో అందరినీ వదిలిపెట్టి మా ఇంటికి వచ్చావమ్మా, గర్భం ధరించావు తల్లి, రేపు పొద్దున్న నువ్వు జనన మరణ సదృశమైన వేదన పొందుతావు, కానీ నా వంశాన్ని నిలబెట్టడానికి ఇంత కష్టపడుతున్నావా తల్లి, నేను నీకు ప్రథమ కానుక ఇస్తున్నానని మామగారు మొదటి కానుక ఇస్తాడు. అది సూడిద. సూడిద అంటే కానుక. అంతేగాని 5 కేజీల లడ్డూలు, 7 కేజీలు మైసూరు పాకులు మాకు ఆనవాయితీలండి అనకూడదు. అది ఒక స్త్రీని గౌరవించేటటువంటి విధానం. పరమోత్కృష్టంగా సత్కరిస్తారు. అందుకని సూడిదలు ఇచ్చారు, సీమంతోన్నయనం చేశారు అంటారు. సీమ అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. మళ్ళీ వెనక్కి రండి, 9వ రంధ్రం. ఆ 9 రంధ్రముల తర్వాత 10 నాభి, 11 బ్రహ్మరంధ్రం. ఇది ఎప్పుడు తెరుచుకోవాలి? చిట్ట చివర తెరుచుకోవాలి. రంధ్రాన్వేషణం అన్న మాటకు అర్థం ఏమిటి?
అమ్మ కడుపులో ఉన్నవాడు 9 నెలలు అయిపోయిన తర్వాత లోపల శరీరం పెరిగిపోతుంది. కన్ను తెరుద్దామంటే కటిక చీకటి, కాళ్ళు చేతులు కదపలేడు, తిమ్మిరిక్కిపోతుంటాయి. తను విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టినటువంటి క్రిములు కొరికేస్తుంటాయి. లోపల ఉండలేక అమ్మ తిన్న పదార్థం వేడి చేసేదైతే లోపల దగ్గొస్తూ ఉంటుంది. అమ్మ పడిశం పట్టేది తింటే లోపల పడిశం పడుతుంది. తల కిందకుంది, కాళ్ళు పైకున్నాయి, గర్భస్థ నరకం అంటారు. అప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారు. నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచిక్కి నాకు అవకాశం విసుమంతలేకపడి తిన్నా కష్టముల్ భీతితో నివసింపంగ పని తీర్చి నన్ను అనుగ్రహింపు శివా అని అడుగుతాడు. ఇక నేను ఉండలేను శివా, నన్ను బయటికి పంపించమంటాడు. ప్రసూతి వాయు రూపంలో పరమేశ్వరుడు బయటికి తోసేస్తాడు. అది మొదటి రంధ్రాన్వేషణ. బయటికి రావడానికి వచ్చాక నాభి కోసేశారు. ఆహారం ఎక్కడి నుంచి అందుతుంది? ఆకలేసింది. అమ్మ స్తన్యాన్ని వెతుక్కుంటాడు. పాలు ఎక్కడి నుంచి స్రవిస్తాయో దాన్ని నోట పెట్టుకుని చప్పరించి పాలు స్రవిస్తే పాలు తాగి బతికాడు. మళ్ళీ రంధ్రాన్వేషణం చేశాడు. కడుపులో నల్లటి గడ్డ కట్టి ఉంటుంది. ఓ గైనకాలజిస్ట్ ఒక ఆయన ఒక అద్భుతమైన పుస్తకం రాశారు, మాతృదేవో భవ అని. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఒక పిల్లవాడు పుట్టేటటువంటి క్రమంలో ఎలా ఉంటాయో ఆయన గైనకాలజీతో అనుసంధానం చేసి రాశారు. నాకు కాకినాడలో డాక్టర్ జగదీశ్వరి గారని ఒక గొప్ప గైనకాలజిస్ట్, ఆవిడ ఆ పుస్తకాన్ని బహూకరించినప్పుడు చదివి నేను తెల్లబోయాను. బ్లాక్ స్టూల్ అని కడుపులో ఉండిపోతుంది, నల్ల గడ్డ. పిల్లవాడు బయటికి వచ్చినప్పుడు ఒక్కసారంత వెలుతురు చూస్తాడు. ఏ ఆపరేషన్ థియేటర్లో బయటకు వస్తాడో వాడు అంతంత మనుషుల్ని చూడలేదు. డాక్టర్లు కట్లు కట్టుకుని కత్తెర్లు వాళ్ళు, అంతంత డాక్టర్లు, అంతంత దీపాలు, ఏమిటో అవన్నీ చూసి వాడికి ప్రాణాలు పోయినట్టు ఒక్కసారి బిగుసుకుపోతాడు. అప్పుడు ఏది బతికిస్తుందంటే దాన్ని ఇప్పటి వరకు ప్రపంచంలో సృష్టి చెయ్యలేకపోయారట. అమ్మ యొక్క స్తన్యము నుండి మొట్టమొదట ఒక పసుపచ్చని జిగురు పదార్థం విడుదలవుతుంది. ఎవరు చెప్తారు వాడికి అక్కడి నుంచి వస్తోందని? వెతుక్కుని అమ్మ స్తన్యాన్ని నోట్లో పెట్టుకుంటాడు. ఆ పదార్థాన్ని చప్పరిస్తాడు. చప్పరించగానే లోపల ఉన్నటువంటి నల్లగా రాయిలా ఉన్నటువంటి మలం బయటికి వెళ్ళిపోతుంది ఆ రంధ్రంలోంచి. మళ్ళీ రంధ్రాన్వేషణ, ప్రశాంతత కోసం. ఊపిరి తీసుకోవడం రాదు కానీ అనాలని నేర్చుకుంటాడు. రంధ్రాన్వేషణ. చెవిలోకి పాలు వెళ్ళిపోతాయి, దాన్ని అనుసరించి చీమ వెళ్ళిపోతుంది. ఇక పైన ఇలా పాలు వెళ్లకుండా తాగాలని నేర్చుకుంటాడు. రంధ్ర రక్షణ. మెల్లిమెల్లిగా వయసు వస్తుంది, పెద్దవాడు అవుతాడు, యవ్వనం వస్తుంది. నేను వ్యాఖ్యానం చెయ్యక్కర్లేదు. రంధ్రాన్వేషణ. ఇంకొంచెం పెద్దవాడు అవుతాడు, జ్ఞానం సంపాదించాడు, వైరాగ్యం సంపాదించాడు. రంధ్రాన్వేషణం. ఏ రంధ్రాన్వేషణం? 11వ ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేటప్పుడు ప్రాణములను ఉత్క్రమణం చెయ్యాలి. యోగ మార్గంలో ఆ ప్రాణములను పైకి పంపించి తిన్నగా బ్రహ్మరంధ్రం దగ్గరికి తీసుకెళ్ళి ఆ తలుపు తడతారు. తలుపు తడితే బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది. తెరుచుకున్నప్పుడు నిర్గమమైపోతారు అందులోంచి. అలా ఎవరు వెళ్ళిపోయాడో వాడు యోగి. వాడికి తిరిగి రాడు శరీరంలో. కాబట్టి ఇప్పుడు అలా వెళ్ళిపోవడానికి చేసేటటువంటి ప్రయత్నానికి బ్రతికున్నంత కాలం సాధన చేస్తాడు. చేసి చివర వెళ్ళిపోతాడు. వివేకానందుడు వెళ్ళిపోయాడు అలా. పంచాంగం తెప్పించి శిష్యులతో ఎర్రసిరాతో గీత గీసి అన్ని నిమిషాలకి వెళ్ళిపోయారు. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పక్కనున్న జయేంద్ర సరస్వతి స్వామిని, శంకర విజయేంద్ర సరస్వతి స్వామిని కూడా చెన్నయ్యే పంపించేసి అంత్యవాసుల్ని కూడా బయటికి పంపించి చివరిసారి కలవై వంక తిరిగి గురువుగారికి, అమ్మగారి ఫోటో వంక తిరిగి మహాలక్ష్మమ్మ గారికి నమస్కారం చేశారు. అమ్మా, ఈ శరీరం ఇచ్చావు, హే భగవన్ బ్రహ్మన్ గురువుగారు, ఇక మళ్ళీ రావలసిన అవసరం లేని జ్ఞానం ఇచ్చారు. ఇద్దరికీ నమస్కరించి శరీర పరిత్యాగం చేశారు. బ్రహ్మీభూతులైపోయారు. అందుకని బృందావనంలో ఉంచుతారు ఆ శరీరాన్ని. కాబట్టి రంధ్రాన్వేషణం. ఇప్పుడు చెప్పండి, మనిషి జీవితం అంతా ఏమిటి నిజానికి? రంధ్రాన్వేషణమే. ఇందులో చమత్కారం ఏమిటంటే, మళ్ళీ ఎక్కడ మొదలెట్టానో అక్కడికి రండి. మనసుకు ఒక లక్షణం, అది ఎప్పుడూ ఒకలా ఉండదు. చంటితనంలో భద్రత కోసం వెతకడం దగ్గర మొదలు పెడుతుంది. మొట్టమొదట నాకు ఎక్కడ శ్రేయస్సు? అమ్మని పట్టుకుంటుంది. కొన్నాళ్ళు పోయాక అమ్మ అంటుంది, నేను కాదురా, నీకు నాకు కూడా దిక్కు ఈయన, నాన్నగారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, చదువు, మెల్లిమెల్లిగా ఎన్నో తెచ్చుకుంటుంది మనసులోకి.
ఇన్ని తెచ్చుకున్న మనసుకి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎన్నో తెచ్చుకుంటుంది మనసులోకి. ఇన్ని తెచ్చుకున్న మనసుకి ఒక పెద్ద గొప్పతనం, అది రుచి వాసన. ప్రతి విషయాన్ని తెలుసుకుంటుంది, అన్నీ అనుభవిస్తుంది. అనుభవించి ఏమంటుందంటే ఇది బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుందా, ఇంకొంచెం తీసుకోండి అంటే. ఉదాహరణకి నేను మీకు సాత్వికమైన ఉదాహరణ చెప్తాను, మీరు అన్వయం చేసుకుంటే మనసులో ఏదైనా అన్వయం అవుతుంది. నేను సభాముఖంగానే అన్నీ చెప్పక్కర్లేదు. ఏదో చక్కెర పొంగలి బాగుంది అన్నాను అనుకోండి, ఇంకొక చెంచాడు పెట్టారనుకోండి, తిన్నాను. 10 చెంచాలు పెట్టారనుకోండి, అబ్బా ఇంకొద్దండి అంటారు, ఇంకా వద్దు. ఇప్పుడు ఏమైంది, అప్పటి వరకు బాగుందన్నది ఇంకొద్దంటే, ఇంకా వద్దన్నావు కదా, ఇంక అడక్కే బాబోయ్, ఇంక నువ్వు పెట్టకే అంటుంది. వారం రోజులు అయిపోయింది, ఏం చేస్తుంది, ఆ చక్కెర పొంగల్ వండుకుంటే బాగుండే అంటుంది. వాసన అంటే ఏది అనుభవించిందో దాన్ని గుర్తెట్టుకుంటుంది, గుర్తు పెట్టుకుని మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ పెడతావా, మళ్ళీ పెడతావా అంటుంది. ఇలా అడుగుతూ ఉండడంలో అది ఏం చేస్తుందంటే కొన్ని వదిలిపెట్టేస్తూ ఉంటుంది, కొన్నింటిని పెంచుకుంటూ ఉంటుంది. మీరు చిన్నతనంలో చూడండి, మేనమామ అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళి మా చెల్లెలరా దీన్ని తీసుకుపోతున్నానంటాడు మేనల్లుడితో. అమ్మను అది అంటాడు, అమ్మను వదిలిపెట్టి ఉండనంటాడు. పెద్దవాడు అయిన తర్వాత అమ్మ ముందెళ్ళాలని చెప్పడం ధర్మం కదూ, ఆ అమ్మకి ఎంత చేస్తే ఎవరు చేస్తారు, కొడుకే చేస్తాడు. మరి ఉన్నాడా లేదా, భార్యని బిడ్డల్ని చూసుకుని బతికేశాడు. అలా బ్రతికేటటువంటి మనిషి మనసులో ఈ రుచి వాసనలో ఏమైపోతాయంటే మెల్లిమెల్లిగా కొన్ని కొన్ని వదిలేస్తాడు, కొన్ని కొన్ని పట్టుకుంటాడు. ఆ పట్టుకోవడంలో కొన్ని కొన్ని విషయాల మీద తీవ్రమైన అనురక్తి ఉండిపోతుంది. అది ఇంక అంతా ఇంత తీవ్రత కాదు, మనకి తెలియదు, అది ఉంటుంది లోపల. ఫలానా విషయం ఎంత ఇష్టం, ఇంకా అది ఎవడి మనసుకి వాడికే తెలుస్తుంది. మనసు దీన్ని బయటికి ఎప్పుడు పెడుతుందంటే కదలికలో పెడుతుంది. మనసు కదులుతూ ఉంటుంది ఎప్పుడు. మనసు దేనికి కదులుతుంది అంటే ఊపిరి చేత కదులుతుంది. అందుకే పూజ చేసేటప్పుడు మనసు కదలకుండా ఉండాలి కదా, ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం చేస్తే ఊపిరిని నియంత్రిస్తారు, నియంత్రిస్తే భగవంతుడి దగ్గర నిలబడుతుంది, చూడమన్నది చూస్తుంది. లేకపోతే చంచలంగా వెళ్ళిపోతుంది, వేగంగా ఊపిరి తీస్తే. ఊపిరి మీద మనస్సు ఆధారపడుతుంది. ఆఖరిసారి ఊపిరి తీయడమో ఆఖరిసారి ఊపిరి విడిచిపెట్టడమో అదే కదా మృత్యు అంటే. విడిచిపెట్టి తీయకపోయినా మృత్యువు, తీసి విడిచిపెట్టకపోయినా మృత్యువు. ఇప్పుడు ఆఖరిసారి తీసినప్పుడో ఆఖరిసారి విడిచిపెట్టినప్పుడో అది కదులుతుంది ఒక్కసారి. ఆఖరిసారి కదులుతోంది, ఇక అయిపోయింది, ఈ శరీరం ఊపిరి పీల్చదో అది పసిగడుతుంది. పసిగట్టినప్పుడు అది మూట కట్టేస్తుంది, వెనక్కి ఉపసంహారం చేసుకుంటుంది. కన్నులకు చూసే శక్తిని వెనక్కి లాగేస్తుంది, చెవుల నుంచి వినే శక్తిని లాక్కుంటుంది, చర్మానికి స్పర్శ శక్తిని లాగేస్తుంది. చేసిన పాపపుణ్యములను బట్టి బయటికి వెళ్ళిపోతుంది, నిర్గమిస్తుంది. పుణ్యాత్ముడు అనుకోండి, ఊర్ధ్వముఖ చలనం చేసి బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళిపోతాడు యోగి అయితే. కాదనుకోండి, రోమకూపంలోంచైనా వెళ్ళిపోతుంది, వెంట్రుక ఉన్న కన్నంలోంచైనా వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి చెమట రావట్లా బయటికి, అందులోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ బయటికి వెళ్ళిపోయినప్పుడు తమాషా ఏం చేస్తుందంటే ఆఖరిసారి కదలికలో తనకి అత్యంత ప్రీతిపాత్రమైనదేదో దాన్ని స్మరిస్తుంది. ఈశ్వరుడు జోక్యం చేసుకోండి, ఆయన అడుగుతాడు జీవుణ్ణి, ఆఖరిసారి ఏది స్మరించావు? ఆయన దగ్గర అబద్ధాలు కుదురుతాయా? అప్పుడు 4గా విభాగం చేస్తారు. వీటిలో దేన్ని స్మరించావో అదే పునర్జన్మ. ఉదాహరణకి మొదటి దాన్ని ఆర్తచింత అంటారు. నా భార్య అంటే నాకు పిచ్చి ప్రేమ అనుకోండి, ఎప్పుడూ దాన్ని స్మరిస్తూ ఉంటాను అనుకోండి, ఆఖరి కదలికలో భార్యనే స్మరిస్తుంది. బిడ్డలు ఆఖరి కదలికలో స్మరిస్తుంది. ఏదో కాదు నేను దాచుకున్న డబ్బు దాన్ని స్మరిస్తుంది. కాదు నేనేదో ఫలానా చోట ఓ పొలం ఉంది, ఆ పొలాన్ని స్మరించింది. ఇవన్నీ ఆర్తచింత అంటారు. వీటిలో వేటిని స్మరించినా కూడా ఇవి కూడా శాశ్వతములు కాని వాటిని పట్టుకున్నావు కాబట్టి బతికున్నంతకాలం వీటి మీద ప్రియత్వం పెంచుకున్నావు, ఆఖరణ అదే స్మరించావు, తిరియక్కు చేస్తాడు.
చేసి అక్కడికే పంపిస్తాడు. అందుకే పునర్జన్మలో చిత్రం జరుగుతుంది. మార్కండేయ పురాణంలో దీని మీద విశేష వ్యాఖ్య చేస్తారు. ఒకడు నేను ఇంత సంపాదించాను, కొడుక్కిచ్చాను, అమాయకుడు, అత్తారు చూస్తే గడుసువాళ్ళు ఏం చేసేస్తారో అంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ భోషాణం కింద తేలై కూర్చుంటాడు తిరియక్కై. ఎవడొస్తాడు కరుద్దామని చూస్తూ ఉంటాడు. కొడుకే వచ్చి భోషాణం తీస్తుంటే వీడు ఖర్చు పెట్టేస్తాడేమో అని తాపత్రయం. జీవుడు వాడే. వాడు వచ్చి కొండెత్తి కొడతాడు. కొడుకు చూసి దిక్కుమాల తేలి ఇక్కడ చేరింది చెప్పట్రండి అని కొడతాడు. కొడుకే చెప్పెట్టి కొట్టి చంపేస్తుంటే ఎందుకు నాకు ఈ దిక్కుమాల పిచ్చి అని అప్పుడు వదులుతాడు. కానీ పుణ్యకర్మ ఏది లేదు. కొన్ని కోట్ల జన్మలు ఎత్తితే కానీ మళ్ళీ మనుష్యుడిగా రాడు. ఇప్పుడు నాకు చెప్పండి, పునర్జన్మకి హేతు ఎవరు? నేనే. నాకు ఈశ్వరుడిచ్చిన జీవిత కాలంలో నేను దేన్ని పట్టుకున్నానో దాన్ని బట్టే నా పునర్జన్మ ఉంటుంది. నా మనసు యొక్క ప్రబోధాన్ని విని నేను ఏ కర్మలు చేస్తూ ఉంటానో, ఏ కర్మలు నేను ప్రీతితో చేస్తానో, దేని మీద నాకు ప్రీతి ఎక్కువో అక్కడికే మనసు నిలబడుతుంది వెళ్ళి. అలాగే రౌద్రచింత అనొకటి ఉంటుంది. మనిషి మనసు ప్రేమ చేత ఎలా స్మరిస్తుందో శత్రుత్వం చేత కూడా అలాగే స్మరిస్తుంది. ప్రేమ ఉంటే ఎక్కడికి వెళ్ళినా గుర్తొస్తాడు. శత్రుత్వం ఉందనుకోండి, వాడు సుఖపడిపోతున్నాడు రావాడు అని స్మరిస్తూ ఉంటాడు. శత్రుత్వం చేత స్మరిస్తాడు. ఆ స్మరణ అలవాటైందనుకోండి, నే పోతున్నాను వాడు ఏం చేస్తాడో అంటూ పోతాడు. పోతే ఏం చేస్తాడు? శత్రుభావనతో వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ వెళ్ళి శత్రుపుత్రుడై శత్రువు దగ్గరికి చేరుతాడు. అందుకే కొడుకు పుడితే సంతోషే కుసుమా అంది శాస్త్రం. శత్రువు కొడుకుగా వస్తాడు. తండ్రి ఒరే తెలుగు మీడియంలో చదువు, నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుతాను. ఒరే ఇంట్లో ఉండి చదువుకో, హాస్టల్లో ఉండి చదువుకుంటా. ఒరే బిఏ చదువు, నేను బీకామ్ చదువుతాను. ఒరే కిరాణా కొట్టు పెట్టు, నేను ఫ్యాన్సీ కొట్టెడతా. వాడి గురించి తండ్రి ఎప్పుడూ తలకాయ పట్టుకునే ఉంటాడు. వాడెవరు? కిందటి జన్మలో శత్రువు, ఇప్పుడు కొడుగ్గా వచ్చాడు. చేసిన కర్మ స్మరణకి, స్మరణ పునర్జన్మకి. లేదా తిరియక్కుగా వెళ్ళిపోతాడు. తిరియక్కంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉంటుంది. అడ్డంగా వెన్నుపా ఉన్నటువంటి ఇంకో ప్రాణిగా పోతాడు. వాడి పొలంలో పామై కూర్చుంటాడు కలుగులో. వాడు ఎప్పుడు వస్తాడు పాదం మీద కొడదామని. వాడిని కొట్టాడో వాడు వీడిని కొట్టాడో నడుస్తూ ఉంటుంది అలాగా. ఆర్తచింత చేత తిరియక్, రౌద్రచింత చేత తిరియక్. మూడవది ఉంటుంది. మూడవ దాన్ని ధన్యచింత అంటారు. ఇది మనసుని ఎవడు నియంత్రించి శాస్త్రకర్మ చేస్తాడో వాడికి లభ్యం. ఇది పరదేవత అనుగ్రహం. వాడు ఎప్పుడు రామాయణం గురించి ఆలోచిస్తూ ఉంటాడు, భాగవతం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాడి మనసు అక్కడికి చీరిపోయింది. సాధన చేశాడు. సాధన చేసి ఎప్పుడూ రామాయణం, ఎప్పుడూ భారతం, ఎప్పుడూ భాగవతం, ఏదో ఎప్పుడు లలితా సహస్రనామ స్తోత్రం, పడుకున్న లేచిన ఏదో భగవద్గీత, ఏదో కర్మ పునర్జన్మ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడూ దాని మీద ఆలోచన. కొంచెం ఖాళీ దొరికింది అనుకోండి, అదేదో తీసి చదువుతూ ఉంటాడు. ఎప్పుడూ అదేదో తలుచుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ అదే అలవాటైపోయింది కాబట్టి దాని మీద ప్రీతి. అందుకని శరీరం పడిపోయేటప్పుడు కూడా అయ్యో నేను ఇంకా ఎన్ని చదవాలో, అవన్నీ చదవలేదే అని ఆలోచిస్తాడు. ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు, దేవతాస్వరూపంలోకి వెళ్ళిపోతాడు. లేదా ఉత్తర జన్మలో మళ్ళీ మనుష్యుడిగా ఒక మహావిద్వాంసుడి కడుపున పుట్టి తండ్రి గురువై మరింత బాగా సాధన చేసి ముందుకెళ్ళిపోతాడు, ఈశ్వరుడికి దగ్గరగా జరుగుతాడు. ఇది ధన్యచింత. శాస్త్రీయమైనటువంటి కర్మని పట్టుకొని, ధర్మాన్ని పట్టుకొని, కర్తవ్యాన్ని పట్టుకుంటే అటువైపుకి వెళ్ళిపోతాడు. నాలుగవది ఒకటి ఉంటుంది, దాన్ని శుక్లచింత అని పిలుస్తారు. అది చిట్ట చివరి స్థాయి. ఆ స్థాయిలో ఏం చేస్తాడంటే, నాకిక్కడ కురుపేసింది అనుకోండి, ఓ ఈ కురుపు నిప్పెడుతోందని నిప్పి పెడుతున్న కురుపుని నేను చూసినట్టు. ఊపిరి అందక శరీరం పడిపోతుంటే ఓ దీనికి ఊపిరి అందట్లేదు, ఇది పడిపోతోంది, దీనికి మృత్యు ఆసన్నం అవుతోందని తాను పడిపోతున్న శరీరాన్ని సాక్షిగా చూస్తాడు. సాక్షిగా చూస్తూ గూడు పడిపోతోంది కాబట్టి బయటికి వెళ్ళిపోతానని బ్రహ్మరంధ్రంలోంచి నిర్గమిస్తాడు. వాడికి ఎక్కడికి వెళ్ళాడు, బ్రహ్మమునందు చేరిపోతాడు, మోక్షమును పొందాడు. అది చిట్ట చివరిసారి శరీరం వదలడం, ఇక మళ్ళీ శరీరంలోకి రాడు. దాన్ని శుక్లచింత అంటారు. ఈ 4 చింతల ద్వారా పునర్జన్మ పొందినా, పునర్జన్మ పొందకపోయినా
హేతువేది అంటే 4 చింతల ద్వారా పునర్జన్మ పొందినా పునర్జన్మ పొందకపోయినా హేతువేది అంటే చేసిన కర్మ. కర్మకి హేతువేది అనురక్తి, అనురక్తికి హేతువేది మనస్సు. మనసుని నిగ్రహించడం చేత కాకపోతే కర్మని నిగ్రహించలేవు, కర్మని నిగ్రహించకపోతే అనురక్తి నిగ్రహించలేవు, అనురక్తి నిగ్రహించకపోతే మనసుకి వాసన నిగ్రహించలేవు, వాసన నిగ్రహించకపోతే పునర్జన్మని ఉత్తమమైన దాన్ని పొందలేవు. కాబట్టి కర్మకి మనసుకి అంత దగ్గర సంబంధం వాసనాబలం అంటారు. ఇది ఏం చేస్తుందంటే పోనీ బయటికి పోయినప్పుడు ఉత్తినే పోతే గొడవలేదు, ఆ వెళ్ళిపోయేటప్పుడు గత జన్మలలో అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది ఉంటుందో దాన్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోతుంది. దాన్నే వాసన 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 అంటుంటారు శాస్త్రంలో. వీడికి గత జన్మ వాసన ఏమిటండి అంటుంటారు. ఈ వాసన తెలుసుకోవడానికే అన్నప్రాసన చేసేటప్పుడు, అన్నప్రాసన చేస్తే మరి ఇంక అన్నం పెడితే వీడు పెరుగుతాడు కదా. అసలు వీడి స్వభావం ఏమిటి, వీడి వాసనాబలం ఏమిటి, వీడి గత జన్మలో ఏం కోరుకున్నవాడు. అన్నం పెట్టి పెంచుతున్నాం, వీడి పెంచిన తర్వాత వీడు ఎలాంటి వాడు అవుతాడు కనిపెట్టడానికి ఓ చిన్న ప్రయత్నం చేస్తారు. ఓ భగవద్గీత అక్కడ పెడతారు, రామాయణం పెడతారు, భారతం పెడతారు, భాగవతం పెడతారు, బంగారం పెడతారు, వెండి పెడతారు, డబ్బు పెడతారు. అన్నీ అక్కడ పెడితే వీడు పాక్కుంటూ వెళ్ళి అందులో ఏది ముట్టుకున్నా కొంత పర్వాలేదు. ఇవన్నీ వదిలేసి అప్పటి వరకు అక్కడ పెట్టి కత్తిరించినటువంటి తాడో బ్లేడో పట్టుకున్నాడు అనుకోండి, హడిలిపోతాడు తండ్రి. వాడు ఏమవుతాడో అర్థమైపోలేదు. వాడు ఏది పట్టుకున్నాడన్నది వాడి వాసనాబలం వల్ల చెందింది, ఆకర్షణ అటువైపుకి వెళ్ళింది. అందుకే మీరు చూడండి, ఒకే క్షణంలో కవల పిల్లలు 2 పుట్టినా ఒకరిలా ఒకడు ఉండడు. ఓ ఆడపిల్ల ఓ మగపిల్లాడు కవల పిల్లలుగా పుట్టారనుకోండి, ఒకటి అల్లరి చీమలా చేస్తుంది, అస్సలు బయటికి కనపడదు. అందంగా చక్కగా అల్లరి చేసేసి ఏమీ తెలియనట్టు కూర్చుంటాడు. మగపిల్లాడు అస్తమానం వాడికి ఏం కావాలంటే భీం 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 అదే చూస్తూ ఉంటాడు. ఎరా నువ్వెవరు అంటే వాడి పేరు చెప్పడు, భీం తాత అంటుంటాడు. అంటే ఏది ఈ వాసన? వీడు గత జన్మలలో మల్ల యుద్ధాలు, లేకపోతే ఏదో ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో ఐపీఎస్ఓ చేసినవాడు, శాంతి భద్రతలు చూసినవాడు, ఒక్కొక్కసారి మంచి ఆలోచించవలసి ఉంటుంది, 10 మందిని కాపాడినవాడు అయి ఉంటాడు. అందుకని వాడికి ఆ బలం, వాటి మీద అనురక్తి, వాసనా బలం తెచ్చుకుంటాడు. ఇది దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన అని 3 రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కడికి ఎప్పుడు శరీరాన్ని సుఖపెట్టడం మీద ప్రీతి. ఏది ఏమైపోనివ్వండి, వాడికి శరీరం సుఖంగా ఉంటేనే కూర్చుంటాడు. వాడికి శరీరానికి సుఖంగా లేదనుకోండి, అది సాక్షాత్ బ్రహ్మ విద్య అయినా సరే వాడు కూర్చోడు. వాడికి దేహవాసన, వాడికి శరీరానికి సుఖంగా ఉందా లేదా. ఏమంటే ప్రవచనం జరుగుతోంది వస్తారా అంటే వెన్యూ ఏసీ అండి అని అడిగాడు అనుకోండి, దేహవాసన ఉంది అని గుర్తు. కాదండి మండు టెండలో ఇసుకలో కూర్చోవాలి, పర్వాలేదు మంచి మాట వింటే చాలు అన్నాడు అనుకోండి, వాడికి శాస్త్రవాసన ఉంది అని గుర్తు. ఈ 2 కాదు, లోకవాసన, వాడు ఖాళీగానై ఉండడు. ఏమీ తోచకపోతే పక్కవాడి ఇంటికి వెళ్ళి ఎన్ని చెప్తాడో, అక్కర్లేని విషయం ఉండదు. ఎక్కడికి వెళ్ళనివ్వండి, అక్కడ ఏం చెప్పారు అక్కర్లేదు. వాడేం చేశాడు, వీడేం చేశాడు, వీడి దగ్గరే ఉంది, వాడి దగ్గరే ఉంది అన్నీ కనుక్కొచ్చి పోనీ కడుపులో పెట్టుకుంటాడేంటే, మళ్ళీ రేపు ఇంకోటి ఇంటికి వెళ్ళి వాడికి చెప్పొస్తూ ఉంటాడు. లోకవాసన ఇది గత జన్మల నుంచి తెచ్చేసుకున్నాడు. ఈ వాసన ఒకటి తెచ్చుకుంటే అక్కడతో దరిద్రం పోతుంది. వీడు తెచ్చుకున్నది ఒకటి, కూర్చుకున్నవి 10. పునర్జన్మ ఎలా ఆగుతుంది? ఆగదు. మళ్ళీ తెచ్చుకున్న వాసనాబలం పోవాలి అంటే దానికి కూడా సాధనము కర్మయే. ఏదో ఒక వాసన ఉందనుకోండి, మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఏదో ఒక దేహవాసన, ఎప్పుడు భోగం అనుభవిద్దాం, సంతోషంగా ఉందాం, అది మంచిగా చెడా వదిలేయండి, ఎప్పుడు సుఖం అనుభవించాలి. ఏ చెప్తారండి ఇవన్నీ, శాస్త్రం అంటారు, అది అంటారు, ఇది అంటారు, నువ్వేం అనుభవించవద్దంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి అలా చెప్తారు. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, మరి నేను అనుభవించకపోతే ఎవడు అనుభవిస్తాడు భోగం? ఏదో వెళ్ళొచ్చాను కదా అక్కడ వరకు, పుణ్యం మీద వచ్చాను, ఆచరించమంటే ఎక్కడ అవుతుందండి అన్నాడు అనుకోండి, అదో వాసన కాదా? దాన్ని లొంగ తీయడం, దాన్ని పోగొట్టుకోవడం అంత తేలిక కాదు ఆ వాసనని. వాసన ఎంత చెడ్డ వాసన కానివ్వండి, చెడ్డ వాసన అంటే మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ముక్కుతో చూసే వాసన అని కాదు నా ఉద్దేశ్యం, గత జన్మలలో పెంచుకున్న అనురక్తి. ఈ వాసనలన్నీ పోవడానికి ఒకే ఒక్క బలమైనటువంటి హేతువేది అంటే సత్సంగమే.
ఒక సత్పురుషుడితోటి సహవాసం లభించిందనుకోండి, దానికి మించిన అదృష్టం ఇంకా లేదు. కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగితే ఒక సత్పురుషుడితోటి స్నేహం కలుగుతుంది. ఆయన నిన్ను గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచాడు, నీ జన్మ ధన్యమైందని గుర్తు. ఆయనతో నీకు ఒక అనుబంధం ఉంది, ఆయనని నువ్వు ఏదో ఒక దేహ బంధుత్వంతో పిలుస్తావు, చాలా అదృష్టవంతుడవు అని గుర్తు. అసలు ఆయనని చూస్తే చాలంటారు చూడండి కొంతమంది. పరమాచార్య స్వామి ఉన్నారనుకోండి, ఆయన్ని చూస్తే చాలండి అంటారు. ఎందుకని? సత్పురుషుల యొక్క దర్శనం చాలు. సతాం సంగో అంటారు. సత్పురుషులతోటి కలయిక అంత గొప్పది. అది ఎంతటి వాసనా బలాన్ని పోగొట్టేస్తుంది. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఒక్క వాసన పోవాలంటే ఎంత సాధన చెయ్యాలో, ఎన్నో ఉత్తమ కర్మలు మనస్సుతో వాక్కుతో శరీరంతో చేస్తూ వెళ్ళగా 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 ఆ పూర్వజన్మ వాసన పోతుంది. లేకపోతే ఆ వాసన అలా వెంబడిస్తూనే ఉంటుంది, అదంత తేలిగ్గా పోదు. కానీ సత్పురుషుడి సహవాసంతో మాత్రం ఎటువంటి దుర్వాసనైనా సరే వదిలిపెట్టేస్తుంది. అది సత్పురుషుడితో ఉండేటటువంటి గొప్పతనం. నేను మీకు ఇంత తలకొట్టుకు చెప్పే బదులు నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, మీరు పట్టుకుంటారు. పవిత్ర హృదయంతో వినండి. వాసనాబలం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో, సత్పురుష సహవాసం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి నేను ఈ ఉదాహరణ చెప్తున్నాను. కబీర్ దాస్ గారు మహాభక్తుడు. కబీర్ దాస్ గారి భార్య ఉండేది, ఆవిడ పేరు లోయి. ఆవిడ చాలా అందంగా ఉండేవారట. ఆయనకి ఎప్పుడు సత్పురుషులు అంటే మహాప్రీతి. ఒకనాడు ఊళ్ళోకి సత్పురుషులు వచ్చారు. కబీర్ దాస్ గారు గబగబా ఎదురెళ్ళి, అయ్యా రండి మా ఇంట ఆతిథ్యం స్వీకరించండి అని అడిగారు. అందరూ వచ్చారు, కూర్చున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళందరూ కలిసి భగవన్నామాన్ని ఉచ్చరిస్తున్నారు, భగవత్ కథలు చెప్పుకుంటున్నారు, భగవత్ తత్వాన్ని చెప్పుకుంటున్నారు. వేళ అయిపోతోంది, వంట అవ్వాలి. ఇంట్లో బియ్యపు గింజ లేదు. భర్త అతిథుల్ని తీసుకొచ్చి కూర్చున్నాడు. పిలిస్తే పలకడం, భక్తి పారవస్యంలో ఉన్నాడు వాళ్ళతో మాట్లాడుతూ. ఎలా వంట చేయడం? పాపం ఆ పిచ్చి తల్లి పక్కన ఉన్నటువంటి ఒక వర్తకుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా నన్ను నమ్మండి, ఎలాగో అలా అప్పు తీర్చేస్తాం, దయచేసి నాకు అక్కర్లేదు తినడానికి, నా బిడ్డకు అక్కర్లేదు, నా భర్త అతిథులు ఇద్దరూ అన్నం తినడానికి వాళ్ళకి కావలసినవి వండడానికి కావలసినన్ని సంభారములు మాత్రమే ఇవ్వండి, అప్పుగా చాలు. ఆయన పెద్ద నవ్వు నవ్వి అన్నాడు, ఇలా ఎన్ని మాటలు తీసుకెళ్లారు, ఎప్పుడైనా తీర్చారా? మీరు తీర్చలేరు, ఇవ్వను. అయ్యా నా భర్త గౌరవం పోతుంది, దయచేసి ఇమ్మని బ్రతిమాలింది. ఆయన అన్నాడు, తప్పకుండా ఇస్తాను, కానీ నేటి రాత్రి నువ్వు వచ్చి నువ్వు నాకు సుఖాన్ని అనుగ్రహించాలి అన్నాడు. అంతకన్నా నేను ఇక వేదిక మించి చెప్పక్కర్లేదు. ఆమె భర్త యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని అంగీకరించి ఏదో సరుకులు ఇచ్చాడు, తీసుకెళ్ళింది, వంట చేసింది, అతిథులందరికీ పెట్టాడు, పొంగిపోయాడు, తను తిన్నాడు, వాళ్ళతో కలిసి భజనలు చేశాడు. సాయంకాలం అయిపోయింది, వాళ్ళని ఊరి పొలిమేర వరకు దిగబెట్టేశాడు, ఇంటికి వచ్చాడు, చీకటి పడిపోతోంది. లోయి ఎంత అద్భుతం, ఎంతమంది సత్పురుషులు వచ్చారు, ఎంత బాగా వండి పెట్టావు, నీలాంటి ధర్మపత్ని లభించడం నా అదృష్టం అన్నాడు. ఆవిడంది భోర్న ఏడిచి, ఎందుకు ఏడుస్తున్నావు, సత్కర్మ చేశావు కదా అన్నాడు. కాదు, ఒక స్త్రీ ఏ మాట ఇవ్వకూడదో ఆ మాట ఇచ్చి వెచ్చాలు తెచ్చాను ఇవాళ మీ గౌరవం నిలబడడానికి. ఆయన అన్నాడు, అబ్బబ్బబ్బబ్బబ్బా, నిజంగా వర్తకుడి కాళ్ళు పట్టుకుని నా ఆనంద భాష్పాలతో కడగాలి. ఇది నవరంధ్రములతో కూడుకున్నటువంటి చీవు, నెత్తురు, మాంసము, శుక్ల, అస్థి, మేధాతో కూడుకున్నటువంటి ఒక పరమ భయంకరమైనటువంటి ముద్ద. ఇలా చర్మం తీస్తే లోపల నుంచి నెత్తురు వస్తుంది, ఇంకొంచెం లోపలికెడితే పుల్లకంపు మాంసం ఉంటుంది, ఇంకొంచెం లోపలికెడితే తెల్లగా అస్థి ఎముకుంటుంది. ఇంత పనికిమాలిన శరీరాన్ని తీసుకెళ్ళి రాత్రి పక్కన ఉంచితే ఇంత గొప్ప అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి సరుకులు ఇచ్చాడా? ఎంతటి మహాత్ముడు లోయి, ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుంటానన్నాడు. ఆవిడికి మతిపోయింది. ఆయన భక్తి అది, ఆయన అంత గొప్ప ఆ సత్పురుషుడు కబీర్ దాస్ గారు. హోర్న వానపడుతోంది, మాట తప్పకూడదు లోయి, గొడుగులో తీసుకెళ్తాను, తడిసిపోయి వెడితే ఆయనకి ఇబ్బంది కలగచ్చు అని గొడుగు పట్టి భార్యని తీసుకెళ్లి తలుపు కొట్టాడు. ఇంత వర్షం పడుతోంది అని ఆ లోపల వర్తకుడు పడుకున్నాడు.
తలుపు కొడితే వచ్చి తలుపు తీశాడు, దీపం వెలుతురులో చూశాడు, లూయి కనపడింది.